మరి 2000 కోట్లు ఉన్నాయి, ఇంకా పైసలు 2000 కోట్లు ఉంటే మరి మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మళ్ళా బంగారు స్పూన్తో ఆ ఉన్న పైసలు ఏం చేసుకున్నారు అర్థమైతలేదు. మేమైతే నేను 15 ఏళ్ళు ఉన్న ఇంట్లో బంగారు కాదు ఎండి చెంచా కనవాళ్ళే, ఎండి చెంచా కనవాలేదా అనుమానం. వాళ్ళ అమ్మ వాళ్ళు అయ్యా నా ముందు పెట్టువాను, మీ ఇంట్లో బంగారు స్పూన్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాం. తోమేది మేమే కదా, అంతేనా? నువ్వే మరి కదా ఇక అదే తోమేది మేమే కదా. ఆ సాకులలో పిల్లగాడు ఉండే రామచందర్ అని, ఆ పిల్లగాడు తోమేది. ఇక మాకు అప్పుడప్పుడు బంగారు చెంచాడు, మేము జేబులో వేసుకోవాలా? మరి నువ్వు బంగారు స్పూన్తో తెలిసి మీకు మనిషికి కోటి ఇవ్వచ్చు. మీకు మనిషి కోటి ఎక్కడదయా? పనులు డిఎస్పి రాజిరెడ్డి ఉదానందరెడ్డి పెద్దనాయనని వాడు సీతపలక పనులు అమ్మితే ఆ సీతపలక పనులు పోలీస్ జీప్ వేసుకుని వాళ్ళు వేసుకొని రావడం వీళ్ళ కుటుంబం. ఆడ బేగం బజార్ పోతే ఉప్పు పప్పు చక్కెర అక్కడికే దోసుకొచ్చుడే. అల్లే అని వాళ్ళ అమ్మని చెప్పాను, వాళ్ళ ఏం చెప్పాను. ఫ్రూట్ మార్కెట్ మలక్పేట ఫ్రూట్ మార్కెట్ పోతే షేపులు ఆపిలు మొతాయిలు అన్నీ అప్పుడు ఈయన జీప్ వేసుకుని వాళ్ళు తీసుకొని రావాలి. ఇక పేర్లు చెప్పొద్దు కానీ ఇక వేరే రకం కూడా చెప్పి ఎందుక ఇవన్నీ బంగారు చెంచాలు ఉంటే బేగం బజార్లో అడుక్కొని పుచ్చపొన్లాగా తిన్నారు. మీకు ఎక్కడే బంగారు చెంచాలు? నీ ఇంట్లో పనిచేసిన వాళ్ళ కాడ, నీ ఇంట్లో పనిచేసిన కాడ ఒక్కొంతో ఒక బంగారు చెంచా అన్న కూడా, ఓ బంగారు ప్లేట్ ఉన్న అంటే కూడా నేను చేసిన, నా మానమామ చేసిండు, చాకల రామచందర్ చేసిండు, దేవేందర్ చేసిండు, గౌల సమ్మయ్య చేసిండు. మీ ఇంట్లో ఒక బంగారు పల్లెమో బంగారు చెంచాలు ఒక్కతో చెప్పి నీ కాళ్ళకాడ నేను బండికాయ పోసుకుంటా. నువ్వు మగోనివైతే నీకే తిండి ఏంటి సొట్టుపైన స్టీల్ పల్లెను ఇంకా గాయన బెదిరించి పైసలు అడగలే గ్రానైట్ ఆయనను. నేను ఎక్కడ అడిగినట్టు ఇక తెలియదానే, పబ్లిక్ తెలియదానే, ఇంకా తెలియదా? వాళ్ళ కేసే పెట్టిరు, వాళ్ళు కేసే పెట్టిరి. మళ్ళీ నేను సొక్కపతిత్తని మాట్లాడతాడు, నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు. కాదు ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు మంచోళ్ళేనా? చాలా మంచోడు, వాళ్ళని అనద్దు పాపం. అంతేనా? తండ్రి కూడా మంచోడే, సాయినాథ్ రెడ్డినా వాళ్ళ నాన్న పేరు? సాయినాథ్ రెడ్డి, ఆయన మంచోడు. ఆయన నిన్ను మొన్న ఫోన్ చేసిండే అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఏం చెప్పాలిరా నాయన, నేను రత్తుండ్రా అంటాను. ఊరిని నేను రత్తున్నా ఆయన ఏం చెప్పాలి నేను, నాకు ఈడు ఎమ్మెల్యే దానికన్నా దానికంటే కొంత ఫ్యామిలీలో కూడా ఈయనతో డిస్ట్రిబ్యూట్ వచ్చింది. ఏంటిది డిస్ట్రిబ్యూట్ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో. ఏం అట్లా చేసిండు ఇష్యూ చేసిండు. ఈయన బంగారు స్పూన్లు ఎక్కడి ఒక్కటి అనుమానం, ఆ బంగారు స్పూన్ ఎక్కడో బంగారు ప్లేట్ ఎక్కడదో పని ఎంతమంది పనులు నేను ఒక్కనే అబద్ధాలు ఆడుతున్నా. ఏ ఒక్కతోనన్నా ఈయన కాలకనే బండికాయ పోసుకుంటా. ఒక బంగారు పల్లెం బంగారు చెంచా అసలు వెండి స్పూనే లేదు. స్టీల్ పల్లె సొట్టలు వెంది ఉంది అంటే నువ్వు మళ్ళీ అట్లా అంటున్నావు. సొట్టలు వేరే స్టీల్ పల్లె